రండి దొంగ గారు రండి. నువ్వేం కంగారు పడకు, మనం ఒకటే. పోలీసులు దొంగలు పాలు నీళ్ళలా కలిసిపోయి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. సార్ మీలాంటి వాళ్ళు టౌన్ కు ఒక్కళ్ళుంటే చాలు సార్. రాత్రులే కాదు పగలు కూడా మా డ్యూటీ మేము హ్యాపీగా చేసుకుంటూ బ్రతికేస్తాం సార్. ఇంతకీ నేను చేయాల్సిన హెల్ప్ ఏంటి సార్? ఏమీ లేదయ్యా, తొందరలోనే మా మరదలు పెళ్లి పెట్టుకున్నాం. మా ఆవిడ తరపు బంధువులు కోతుల మందల బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ బట్టలు పెట్టమని నా పీకల మీద కూర్చుంది. అదంతా చేయాలంటే నా దగ్గర అంత డబ్బు లేదు. అమ్మ నా పీకేరావు, ఈ బ్యాగ్ కొట్టేద్దామని నీ ప్లాను సార్. అంటే ఈ బ్యాగ్ నీ బ్యాగ్ పుట్ట నాకెందుకయ్యా? కనకం వచ్చాయి. నేను రెడీ. ఈవిడే మా ఆవిడ. నమస్తే మేడం. నమస్తే. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏంటి సార్? ఈవిడ చీరలాగా. సార్ నేనేదో వదిలేసిన చెప్పులు ఆరేసిన చీరలు కొట్టే సెట్ అయిపోయి కానీ ఇలా రేపులు చేసే టైపు కాదు సార్. అది నీ మొహం చూస్తేనే తెలుస్తుందయ్యా. కానీ నువ్వు చీరలాగితే బోల్డ్ అని చీరలు వస్తాయి. మీకెలా తెలుసా? నేనే చెప్పా. అంటే ఆ రోజు అలా అనకు బాబు, నీ చేతిలో ఏదో మహత్యం ఉందట. ఈ చీరలాగి పుణ్యం కట్టుకో బాబు. లాగితే చీర ఊడిపోద్ది మేడం. నేను లాగితే ఊడిపోతుంది, నువ్వు లాగితే ఎందుకు కొడుతుంది? ఊట బావిలోంచి నీళ్లు ఊరినట్టు చీరలు వస్తూనే ఉంటాయి కదా. లేదు సార్, అంటే అది ఆ రోజు ఏంట్రా పది మళ్ళీకున్నావు? మా చే పీకే గారంటే ఏమనుకున్నావు? ఓడిపోయి పీకే అనుకున్నావు? లాగిపెట్టి కొడతా అన్న తొందర కానీ నేను తీసుకొస్తాను. మా ఆవిడ చెప్పాను అక్కడ లాగించుకోవడానికి వెయిటింగ్. కళా మందిర్లో చీరలాగా రకానికి 100 చీరలైనా లాగు బాబు. ఈ పిలికే కాదు, ఈ జన్మంతా సరిపోవాలి. లాగు బాబు. అది నా బాబు కాదు. తప్పదంటారా? తప్పదు, పట్టుపట్టు. ఏంట్రా ఇది? చీరలు వస్తాయనుకుంటే ఉన్న చీర పీకేశావు. ఏమండి ఈ బ్యాలెన్స్ కూడా ట్రై చేయమనండి, వచ్చినా రావచ్చు. అవును సార్, మేడం గారి కోరి కాదని కదా సార్. నువ్వు ముందు రావువా. ఈ చీరలు పీకడం అయ్యాక నా ప్యాంట్ కూడా పీకించుకుందాం అనుకున్నాను. ఈ పీకేరావు అంటే ఏం పీకలేడని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు చూపిస్తాను రా ఏం పీకుతా. నమస్కారం డాక్టర్ గారు, బాగున్నారా? రండి కూర్చోండి. ఏంటో వీక్లీ వన్స్ వస్తారు, ఎంతమంది పోయారో ఎంతమంది పోయేటట్టున్నారో డీటెయిల్ గా రాసుకెళ్తారు. ఏదో మీ హస్తవాస అలాంటిది. మీరు చెయ్యి పట్టుకుంటే చాలు నాడి టక్కన అయిపోద్దని టౌన్ అంతా పెద్ద టాకు. ఏదో మీ అభిమానం. డాక్టర్ గారు నాకు బతకాలని లేదు, చచ్చిపోతారు. వెరీ గుడ్. అలాగా అయితే కూర్చోండి, మంచి విషయం రాసిస్తా. చెప్పండి, ఎప్పుడు పోతారు? మీ అడ్రస్ ఏంటి? ఎందుకండి? ఎందుకేంటండి, మీరు పోయిన 3వ రోజున చిన్నదినం, 11వ రోజున పెద్ద దినం, నెల గడిస్తే మాసికం, సంవత్సరం గడిస్తే సావత్రికం, 4 days హోల్ ఫ్యామిలీ ఫుల్ మీల్స్. చెప్పండి అడ్రస్. లోపలికి వెళ్ళి కూర్చో, వెళ్ళు. నేను వచ్చి అడ్రస్ తీసుకుంటాను, వెళ్ళు. నెక్స్ట్. డాక్టర్ గారు అండి, రేతి నుంచి శైలజారం చంపేస్తుందండి. ఇయాలో రేపు అన్నట్టుకుందండి ప్లాను. వెరీ గుడ్, ఇదొక కేసు మీకోసమే. ఒరే ఇగో ఈ 2 టాబ్లెట్లు వేసుకో. ఎప్పుడు వేసుకోమంటారండి? అది కూడా డాక్టర్ గారు చెప్పాలంటాయా? రాత్రికి ఒకటి వేసుకుని పడుకో, ఒకవేళ పొద్దున్నే లేస్తే రెండోది వేసుకో. వీడి అడ్రస్ మీ దగ్గర ఉంది కదా. నెక్స్ట్. రావయ్యా రా. డాక్టర్ గారు 12 ఏళ్లలో 10 మంది పిల్లలు పుట్టేశారండి. ఇక పుట్టకుండా ఉండాలంటే ఏడ్స్ చేయమంటారండి? ఇంకేడ్ చేయకు. ఏడు చేసినా పుడతా. ఏడ్స్ చేయను. వేస్ట్ క్యాండిడేట్, పరమ వేస్ట్. అవును కానీ డాక్టర్ గారు నాకు డౌట్ అండి. ఏంటి? శ్మశానం పక్కనే హాస్పిటల్ కట్టారండి మీరు. అక్కడే పొరపడతారు. మన హాస్పిటల్ పెట్టాకే శ్మశానం వచ్చింది. అంటే గంటకొకడా? కాదు, ఈ మధ్య స్పీడ్ పెరిగింది. హాఫ్ అన్ అవర్ ఒకడో. అదిగో వీడెవడో 1/2 గంటకే పోయాడు. అయితే వాడి దగ్గర అడ్రస్ కలెక్ట్ చేసుకుంటా. ఎంత మంచి డాక్టర్ గారు మీరు. ఫుడ్ కొట్టేయ్. ఏంటో బాబాయ్, నీ పద్ధతి ఏమి నాకు నచ్చడం లేదు. నీ తప్పో మేస్త్రి తప్పో నాకు తెలియట్లేదు. మొత్తం లెక్కలో 25,000 తేడా వచ్చింది. మే కమిన్ మేం సాబ్. ఎవరు? మే భజన్ లాల్. మాకి దుబాయ్ మే పెట్రోల్ చెరువులు ఉన్నాయి, ముంబై మే స్టార్ హోటల్స్ ఉన్నాయి. మంచిది. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకి ఇల్లు మాకు బాగా నచ్చింది మేం సాబ్. అయితే మీది ఇల్లు మేము కొంటాం మేం సాబ్. మాకు అమ్మే ఉద్దేశం లేదే. మాకు కొనే ఉద్దేశం ఉంది మేం సాబ్. ముందు బయటికి నడవండి. కోపం నహి మేం సాబ్, మీది ఇల్లుకి మేము 30 లక్షలు ఇస్తాం. మీరు 1 కోటి రూపాయలు ఇచ్చినా నేను అమ్మను. ఓన్ మూసుకుని బయటికి వెళ్ళండి. కనీసం ఒక్క రోజుకైనా అమ్మండి మేం సాబ్. ఒక్క రోజా? ఒక్క రోజుకి అమ్మడమా? ఇదేమన్నా లాడ్జింగ్ అనుకున్నారా? అదే జీ,
రెంట్కైనా ఇవ్వండి మేం సాబ్. మీకేమైనా మతిపోయిందా? మీరు దుబాయ్ నుంచి కాదు మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చినట్టున్నారు. కనీసం గంటకైనా రెంట్కి ఇవ్వండి మేం సాబ్. గంట కాదు, ఇంకొక నిమిషం ఉంటే పోలీసుకు ఫోన్ చేస్తాను. బాబాయ్ ఈవిడొట్టి మొండి గటంలో ఉందిరా. పోనీ ఓ పని చేస్తే ఏమిటది? పక్కిళ్ళు కొంటే ఎలా ఉంటుంది? మనం డబ్బు పూడ్చింది ఇంట్లోరా. ఆ మాత్రం జమ్మల హాట్ నాకు ఉందిలేరా. పక్కింట్లో సొరంగం తవ్వి ఈ ఇంట్లో ప్రవేశిస్తే ఎలా ఉంటుంది? ఐడియా కొంచెం చీప్ గా ఉంది కదూ. బోర్డు చూడరా. బివేర్ ఆఫ్ డాగ్. కుక్కలున్నాయి, జాగ్రత్త. లోపల ఒక చిన్న కుక్క పిల్ల కూడా లేదు కదరా. ఈ అబ్బా, ఈ బోర్డు కాదురా, ఆ బోర్డురా. ఆహా, వాంటెడ్ వాచ్మెన్. వాచ్మెన్ కావాలి నువ్వు. అయితే రేపే వాచ్మెన్ గా జాయిన్ అయ్యి ఇంటిని వాచ్ చేస్తాను. మన డబ్బు ఎక్కడుందో కనుక్కుంటాను. మరి నేను వాస్తు శిల్పి విఎస్పి తెన్నేటి. వాడేవాడు నువ్వే. ఆహా, జంబరా. సుబ్బారావు గారు, వెల్కమ్ వెల్కమ్. మీ పేరు విని ఇక్కడికి వచ్చానండి. ఈ జాకెట్ చక్కగా కుట్టాలి. ఇదిగో ఈ జాకెట్ మాదిరి ఒంటి కతుక్కునేటట్టుగా ఉండాలండి. ఒరే కాజా, కొలతలు రాసుకోరా. చెప్పండి గురు. 40-32. 40-32. అదేంటి ఈ జాకెట్ కొలవకుండానే కొలతలు చెప్పేస్తున్నారు? అదే నా స్పెషాలిటీ, కొలవకుండానే కొలతలు చెప్పేయగలను. ఆ? అవును, గుడ్డని తెచ్చారు? 60 సెంటీమీటర్లు. 60. జాకెట్ గా జేబురు మలక. అమ్మా, మీకు జాకెట్ కుట్టాలంటే మీటరం బాతి కావాలి. ఎందుకు? గుడ్డ కాజేస్తానిక? మీటరం బాతికి అక్కర్లేదు. మా పిన్ని కూతురికి 60 సెంటీమీటర్లే సరిపోద్ది. అమ్మా, అది ఆవిడ అదృష్టం. ఈ గుడ్డతో మీకు జాకెట్ కుట్టాలంటే ఒక పక్కే సరిపోతుంది. మరో 60 పంపండి. సరేలే, అయితే ఇవ్వు, నేనే తీసుకెళ్తా. ఒరే చంద్రం, 27.31. ఏమిట్రా ఎక్కడ చదువుతున్నావు? ఎక్కలు కాదురా, నీ కొలతలు. అవునరా, అంత కరెక్ట్ గా చెప్పావేంటి? అదేరా నా స్పెషాలిటీ. అవును, ఈ బోర్డు పెట్టావేంటి? టైలింగ్ ఎప్పుడు నేర్చుకున్నావు? నేను నేర్చుకోలేదా? బిఏ డిగ్రీ అడుక్కోవడానికి కూడా అడ్డుపడిన క్షణాల్లో బతుకు నేర్పిన పాఠం ఈ టైలింగ్. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. అవును, నువ్వేమిటి ఇలా ఊడిపడ్డావు? చెబుతా, దానికి ఒక పెద్ద కథ ఉంది. సరే, మన అప్పిగాడు కిష్గాడు బాగున్నారా? అంతా బాగున్నారా? నేను ఒక్కడిని. అదేమిటా? ఇక్కడే మాట్లాడుకోవాలా? లోపలికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా. లోపల. ఒరే టేపు, మిషను, సిజరు, అందరూ జాగ్రత్తగా వినండి. వీడు నా ఆత్మీయుడు, ఇక్కడే ఉంటాడు. ఏం కావాలన్నా వెంటనే తెచ్చియాలి, తెలిసిందా? అలాగే గురు. రేకంటే సామాన్లు పెట్టరా. సార్, టీ తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా? మంచి బోర్న ఇప్పిస్తావా? అలాగే సార్. ఏడు వీడు అదేరా మన స్పెషాలిటీ. గొప్ప ట్రైనింగ్ ఇచ్చావరా. మరి ఏమనుకున్నావు? ఇది మన వ్యాపారపురం. ఇక అంతఃపురానికి పోదాం పద. అంతఃపురం. మెల్లిగా నాన్న, మెల్లిగా. ఈ తాత ఎక్కడ చచ్చాడు? ఒరే తాతయ్య. అమ్మగారు, ఏమిటో తిప్పుకుంటూ వస్తున్నావు? మళ్ళీ వేరే కథలు చెప్తావా? లేదమ్మగారు, కట్టింగ్ కోసం వెళ్ళానండి. అక్కడ కిరాణా కొట్టు ఫిట్టింగ్ పెట్టానండి. ఆడితో ఫైటింగ్ చేసేందుకు ఆలస్యం అయిపోయిందండి. అది సరే గాని, ఆ. నువ్వు ఆ కిరాణా కొట్టువాడి కుక్కను కలిసావట? ఆడు చెప్పాడండి. ఆడు చెప్తాడండి. ఆడు పెద్ద మడతలో కిరతకడం అమ్మగారు. అమ్మగారు, నేను అబ్బాయి గారి కోసం పరిగెట్టుకుంటూ వస్తుంటే ఆడి కుక్క వచ్చి నన్ను కలిసిందండి. నేను ఊరుకుంటానంటే ఆడి కుక్కనట్టుకుని కలిసేసానండి. సంతోషించగాని, ఇదిగో టైం అయిపోతుంది, పట్టుకో. ఇందులో జ్యూసు, పళ్ళు, పాలు అన్ని పెట్టాను. 6 గంటకు ఒకసారి బాబుకు అందిస్తూ ఉండు. అలాగే అమ్మగారు, కొంచెం ఎక్కువ పెట్టారు కదండి. నువ్వు మెక్కావు, నేను చంపేస్తాను. బండి ఎక్కువ టైం అయిపోతుంది. అలాగే, అలాగే. కానీ ఏం నాన్నా, ఏమైంది నాన్నా? నా గొలుసు, నా గొలుసు. ఇదిగో, గొలుసునా? ఇదిగో నా బంగారు. ఎక్కడ నీ కళ్ళ? పెట్టుకో. అయ్యో, నా రాజాన కొడుకు ఎంత అందంగా ఉన్నాడో చూసేవాళ్ళు దృష్టి. గొడుగు సరిగ్గా పట్ట. బాబు పట్టు, ఎంత సరిగ్గా పట్టు. అలాగే అమ్మా. బయలుదేరుతానా? ఉండు, శకునం బాగుంది, బయలుదేరుతావా? మెల్లిగళ్ళు, ఎండలో తిరక్కే. మడతలో కిడతా. మెల్లిగలు నాన్న.